అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. వీళ్ళు ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శాంతి, నేను న్యూజిలాండ్లో ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫర్ ద ఫస్ట్ టైం ఇది నా నిజ స్వరూపం అనమాట. అసలు మేకప్ లేదు, ఒక సన్ స్క్రీన్ తప్ప అసలు లిప్స్టిక్ కానీ అసలు లిప్ బామ్ కూడా లేదనమాట. నిద్ర లేచి రైతు మార్కెట్కి అంటే ఫార్మర్స్ మార్కెట్కి వెళ్తున్నాను అనమాట. న్యూజిలాండ్లో కూడా రైతు మార్కెట్లు ఉంటాయి. అవి ఎలా ఉంటాయో నేను మీకు చూపించేస్తాను. ఇది యాక్చువల్లీ సాటర్డే ఒక ప్లేస్లో, సండే ఒక ప్లేస్లో చేస్తారనమాట. కానీ సాటర్డే చేసే ప్లేస్లో ఫ్రూట్స్ ఎక్కువ దొరకవు. అది ఫ్యాన్సీ ప్లేస్లో ఉంటుంది. అది ఆల్రెడీ ఒక షార్ట్ రికార్డ్ చేశాను, ఇంకా పోస్ట్ చేయలేదు, పోస్ట్ చేస్తాను. అండ్ ఇవాళ సండే వచ్చి ఇక్కడ అన్ని ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ దొరుకుతాయి అన్నమాట. సో మ్యాక్సిమం న్యూజిలాండ్ అంతా ఈవినింగ్ 7 o'clock తర్వాత, లేదంటే ఇలా వీకెండ్స్లో ఇలా ఖాళీగా ఉంటుంది అనమాట. కళ్ళు మూసుకొని కూడా డ్రైవ్ చేయొచ్చు. కొంచెం హైవే మీదకి వెళ్తే ఒక 2-3 కార్లు కనిపిస్తాయి. అసలు న్యూజిలాండ్ వచ్చిన కొత్తలో పిచ్చెక్కేసేది అనమాట. అసలు ఎవరు రోడ్డు మీద లేరు, ఎక్కడ జనాలు కనిపిరు అని చెప్పి. ఇప్పుడు మెల్లగా అలవాటు అయిపోయి జనాలు ఎక్కువ కనిపిస్తుంటే అబ్బా ఏంటి ఎంతమంది ఉన్నారు రోడ్డు మీద అని అనిపించే స్టేజ్ వరకు వచ్చేసాను అనమాట నేనైతే. న్యూజిలాండ్ అంతే, జస్ట్ ఆక్లాండ్ ఒక్కటే పెద్ద సిటీ న్యూజిలాండ్ మొత్తంలో, నేనుండే సిటీ. సో అందుకని ఇక్కడ కనీసం జనాలు కనిపిస్తూ ఉంటారు. ఇంకా ప్లేసెస్లో అయితే ఇంకా చెప్పుకోక్కర్లేదు. అసలు కళ్ళు మూసుకుని డ్రైవ్ చేసేయచ్చు. ఒక 6 తర్వాత అయితే వేరే కొన్ని సిటీస్, టౌన్స్లో అయితే. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హైవే వచ్చి నేషనల్ హైవే అనమాట. ఈ ఫార్మర్స్ మార్కెట్ అంటే రైతు మార్కెట్ మన ఇంటి దగ్గర నుంచి ఒక 30 minutes ఆల్రెడీ చెప్పాను నేను. సో ఆ రోడ్ చూడండి ఎంత విశాలంగా, ఎంత ఖాళీగా ఉందో. చూసారా, అందరూ ఇలాంటి చిన్న ట్రాలీ బ్యాగ్లు వేసుకొని వచ్చేస్తారనమాట ఫార్మర్స్ మార్కెట్కి. ఈ ఫార్మర్స్ మార్కెట్కి అసలు ఇక్కడ క్యూ చాలా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జిఎస్టీ ఉండదు అనమాట, ట్యాక్స్ ఉండదు. ఫార్మర్స్ స్ట్రైట్గా తీసుకొచ్చేసి ఫార్మ్స్ నుంచి తీసుకొచ్చేసి అమ్మేస్తారనమాట ఇక్కడ. అందుకని ట్యాక్స్ ఉండదు. అండ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఫ్రెష్వి తక్కువ కాస్ట్కే వస్తాయి. మీరు కనుక చూస్తే వైట్స్ కన్నా ఎక్కువ చైనీస్, మన ఇండియన్సే ఉంటారనమాట ఎక్కువ ఇక్కడ కొనేది. చూడండి ఆ పెద్ద బెల్ పెప్పర్స్ అంటారు కదా, రెడ్వి, ఒక 2 బ్యాగులు ఫుల్ కొన్నాడు ఆయన. యాక్చువల్లీ కావాలంటే రోడ్డు మీద పెట్టుకోవచ్చు అనమాట. కానీ ఫుల్గా జనాలు అందరూ రెసిడెన్షియల్ ఏరియాలో ఆల్రెడీ పార్క్ చేశారు. లాస్ట్ టైం ఇలా ఇక్కడ ఎల్లో లైన్స్ మీద పార్క్ చేయకూడదు అనమాట. అక్కడ అలా ఎల్లో లైన్ కనిపిస్తుందా, అది ఇంటి దగ్గర అని చెప్పేసి అర్థం అనమాట. అక్కడ కనుక పార్క్ చేస్తే ఫ్రీగా టికెట్ వచ్చేస్తుంది ఒక 2-3 వేలకి. లాస్ట్ టైం అలాగ పొద్దున్నే ఎవరు వస్తారు ఈ టైంకి అని చెప్పేసి మేము పార్క్ చేస్తే వచ్చేసింది అనమాట 3,000 టికెట్. ఇక్కడ కనుక పార్క్ చేసామనుకోండి 100 రూపాయలే అనమాట, ఎన్ని అవర్స్ పార్క్ చేసుకున్నా సరే. సో ఇదంతా పార్కింగ్ కి లైన్. లోపల కూడా పార్కింగ్ ఉంటుంది. సో బెటర్ లేట్ అయినా సరే లోపల పార్క్ చేసుకొని మార్కెట్కి వెళ్ళడం అనమాట. ఇక్కడ వచ్చి అన్ని క్యాష్కే అనమాట. సో క్యాష్ ఖచ్చితంగా క్యారీ చేయాలి ఈ ప్లేస్కి రావాలంటే. లేదు అనుకుంటే ఒక స్పాట్ ఉంటుంది అనమాట. ఒకవేళ $80 మనకు కావాలి అంటే వాళ్ళకి ఒక $5 కడితే మనకి $80 క్యాష్ తీసిస్తారనమాట. అంటే మనం కార్డ్తో పే చేసే వాళ్ళకి మనకి క్యాష్ ఇస్తారు. ఇది ఇంకో సైడ్ ఆఫ్ బిజినెస్ ఇక్కడ. ఇదిగోండి, ఇక్కడ ఈ అమ్మాయి ఇలా క్యాష్ తీసుకుంటుంది కదా, $2 $4 అన్నట్టు గుర్తు. $3 కట్టించుకున్నారనమాట. అంటే 150 రూపాయలు. 150 రూపాయలతో పని అయిపోద్ది. అదే కనుక బయట ఎక్కడైనా పార్క్ చేసుకుని టికెట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ 3,000 4,000. ఆల్రెడీ లోపలికి వచ్చేసాం. పార్క్ చేసుకున్న తర్వాత పార్కింగ్ ఏరియా ఇప్పుడు మనం Insta 360లో రికార్డ్ చేస్తామన్నమాట. ఎందుకంటే షాపింగ్ చేయాలి, అక్కడ చాలా మంది ఉంటారు. తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తాను ఈ ఒక్క వ్లాగ్కి. అక్కడ నుంచి మాట్లాడకపోతే ఏమనుకోబాకండి, బట్ మాక్సిమం అన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా? పార్కింగ్ లాట్లోంచి లోపలికి నడుచుకొని వెళ్తున్నా అనమాట. నా ఎక్సైట్మెంట్ ఇది. స్టార్టింగ్లో కెమెరా యాంగిల్ సరిగ్గా లేదు, అది ఒక 1 minute తర్వాత అబ్జర్వ్ చేసి సెట్ చేశాను అనమాట. సో ఇది వచ్చి మార్నింగ్ 5 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 12 o'clock వరకు ఉంటుంది. యాక్చువల్లీ పర్నల్ అండ్ బ్రిటోమార్ట్ ఇంకా 2 different ప్లేసెస్లో కూడా పెడతారనమాట. అవి కొంచెం ఫ్యాన్సీగా ఉంటాయి. ఇక్కడ దొరికేంత వైడ్ వెరైటీ దొరకవు. సో ఎంట్రీ అవ్వగానే ఇలా లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయి. యాక్చువల్లీ నేను ఇండియా నుంచి మళ్ళీ న్యూజిలాండ్ వచ్చిన తర్వాత పాస్ట్ 2 monthsలో ఇదే ఫస్ట్ టైం రావటం. లాస్ట్ ఇయర్ అయితే ఇలా ఈ కార్నర్లో స్పెసిఫిక్గా అయితే ఎవరు ఏమీ సెల్ చేసేవాళ్ళు కాదు. జస్ట్ పాప్కార్న్ కానీ స్నాక్స్ లాంటివి ఉండేవన్నమాట.
ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ చూసి షాక్ అయిపోయాను. అది ఎంటర్ అవ్వగానే ఇది ఇప్పుడు మీరు చూసేదంతా సెకండ్ హ్యాండ్ మార్కెట్ అనమాట. మొక్కలు కాదులేండి, ఆ గిన్నెలు అవన్నీ పెట్టి అమ్ముతున్నారా. ఓ మై గాడ్, అంటే కొంచెం వాళ్ళు డిఫరెంట్గా అనిపించారు, అందుకే జూమ్ చేసి ఏది వీడియో తీయలేదు. కానీ నేను నా లైఫ్లో ఫస్ట్ టైం న్యూజిలాండ్లో ఇలా ఇక్కడ సెకండ్ హ్యాండ్ మార్కెట్ చూడటం, కొన్ని కొట్టేసి అమ్మేశారా అని కూడా అనిపించింది. ఎక్కడెక్కడో పాత పాత పిచ్చి పిచ్చి వైర్లు కూడా ఉన్నాయి తెలుసా ఈ ప్లేస్లో. నేను చెప్పాను నా ఫ్రెండ్కి, వద్దు మనం ఇక్కడ రికార్డ్ చేయొద్దు, లోపలికి వెళ్ళంగానే మార్కెట్లోనే ప్రాపర్గా రికార్డ్ చేసుకుందామని ఇక్కడ రికార్డింగ్ ఆపేసామన్నమాట. యాక్చువల్లీ మార్కెట్కి వచ్చి 4 ఎంట్రన్సెస్ ఉంటాయన్నమాట. మేము బ్యాక్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాం. నేను ఏదో రీల్స్ షార్ట్స్ పోస్ట్ చేసేద్దామని ఎగ్జైట్మెంట్లో ఫోన్లో కూడా కొంచెం రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఇలా అంతే అండి, ఇక్కడ ఇలా స్టాల్స్ పెట్టి సేమ్ మన ఇండియాలో రైతు బజార్లు ఎలా ఉంటాయి అలాగే మన రైతు బజార్లో వచ్చి క్లోజ్డ్ ఏరియాలో పెడతారు. ఇది వచ్చి ఇలాగ ఓపెన్ ఏరియాలో పెడతారు అనమాట. ఎందుకంటే ఇది ఒక నార్మల్ పార్కింగ్ లాట్ కానీ ఇది ఫ్రీ ఏరియా లాగా అనమాట. ఎందుకంటే ఓన్లీ సండే ఒక 7-8 అవర్స్కి పెట్టి అమ్మేది కదా, అందుకని ఇలాగ అందరూ ట్రక్కులు చిన్న వ్యాన్లో తీసుకొచ్చి ఇలాగ ఒక టెంట్ లాగా వేసేసి అమ్మేస్తారు. నాకు తెలిసి ఇక్కడ వీళ్ళు కూడా ఆ ప్లేస్కి రెంట్ తీసుకోవడానికి పర్మిషను, ఆ ప్లేస్ ఆ నార్స్కి రెంట్ తీసుకున్నందుకు కౌన్సిల్ అంటే న్యూజిలాండ్ గవర్నమెంట్ అనమాట, దానికి కూడా పే చేయాలి. ఇక్కడ వచ్చి ప్రతిదీ క్యాష్తోనే తీసుకుంటారనమాట. సో అందుకని చెప్పి వీటికి ఏది ట్యాక్స్ ఉండదు. అందుకని ఫ్రెష్గా ఫార్మర్స్, ఇప్పుడు మన ఇండియాలో కూడా అంతే అనుకోండి, ఇప్పుడు ఫార్మర్సే ఎవరికి పన్ను కట్టకుండా మనకి అమ్మేయాలనుకోండి, మనకి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అంత కాస్ట్ ఉండవు కదా. సేమ్ ఇక్కడే సూపర్ మార్కెట్లో అయితే మళ్ళీ ఆ ట్యాక్స్లు అని చెప్పి ఆ కాస్ట్ కటింగ్ అవి ఇవి అని చెప్పేసి కొంచెం కాస్ట్ ఎక్కువ అమ్ముతారు. ఇక్కడ వచ్చి ఆ కాస్ట్ ఏమీ లేకుండా మనకి జస్ట్ నార్మల్ ప్రైస్కి రీజనబుల్ ప్రైస్లో ఫ్రెష్ ప్రొడ్యూస్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. మీరు కనుక ఈ వీడియోలో కనుక చూసినట్టయితే క్యాప్సికమ్ దగ్గర నుంచి గుత్తు వంకాయలు, తర్వాత మన సొరకాయ అన్నీ దొరుకుతాయి అన్నమాట. యాక్చువల్లీ గుత్తు వంకాయ ఇక్కడ గ్రీన్ కలర్ది దొరికేది ఇదివరకు అయితే, ఇప్పుడైతే యాజ్ ఇట్ ఈజ్ ఇలాగ మనకి విజయవాడలో దొరికేలాగా, మనకి ఆంధ్ర తెలంగాణ స్టేట్స్లో దొరికేలాగా ఇలాగ ఈ కలర్ది కూడా దొరుకుతుంది. లాస్ట్ వీకే వండా అనమాట, చాలా బాగా కుదిరింది, అందుకని ఈ వీక్ కూడా తీసుకుందామని. నేనైతే ఫస్ట్ టైం నా లైఫ్లో అసలు మా అమ్మ ఇన్ని వెజిటేబుల్స్ ఎలా కొంటుందా అనిపించింది. ఒక 8 వంకాయలు ఏరడానికి ఆల్మోస్ట్ అరగంట పైనే టైం తీసుకున్నాను నేనైతే. సేమ్ అండి, ఇండియాలో లాగానే పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఆ పుట్ట తీసుకువెళ్ళి అక్కడ ఇవ్వంగానే ఆ వెయిట్కి తగ్గట్టు వాళ్ళు ప్రైస్ ఎంతో చెప్తారనమాట. మన న్యూజిలాండ్ $1 వచ్చి ఇండియాలో 50 రూపీస్ అనమాట. సో ఆ ప్రైస్ ప్రకారం ఒక్కొక్కటి $2 నుంచి స్టార్ట్ అవుతుంది ఫార్మర్స్ మార్కెట్లో. అంటే ఒక్కొక్కటి ₹100 కాస్ట్ నుంచి ఆల్మోస్ట్ ఒక 1500, 2000 ఆ రేంజ్ వరకు కూడా ఉంటాయి వెజిటేబుల్స్. అంటే మనం తీసుకునే కాస్ట్ బట్ అనమాట. అదే కనుక మనం సూపర్ మార్కెట్లో కొనుక్కోవాలి అనుకుంటే స్టార్టింగ్ రేట్ వచ్చేసి 250 నుంచి 300కి స్టార్ట్ అవుతుంది. చూసారా, ఫ్రెష్ యాపిల్స్ అనమాట. ఇక్కడ చూస్తే ఇక్కడే ఇలా తినేయాలనిపిస్తుంది. అండ్ న్యూజిలాండ్లో వన్ మోర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఏది కెమికల్స్ కానీ పెస్టిసైడ్స్ ఎక్కువ వేసి ఏది గ్రో చేయరనమాట. సో ఎవరైనా సరే ఆర్గానిక్ అని చెప్పి ఎక్కువ కాస్ట్కి అమ్ముతారు కదా, పెద్ద డిఫరెన్స్ ఏముండదు. న్యూజిలాండ్లో ఆర్గానిక్ కొనుక్కొని పోయినా పర్లేదు, ఎందుకంటే ఇక్కడ న్యూజిలాండ్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఎక్కువ. నీకు ఇవన్నీ ఎలా తెలుసు అని మీరు అనుకోవచ్చు. నేను మాస్టర్స్ చదివాను అనమాట బిజినెస్లో. సో ఇవన్నీ ఖచ్చితంగా నేర్పిస్తారు. ఎందుకంటే మనకి అంటారు కదా, ఏ రోమ్లో ఉన్నప్పుడు రోమన్లా ఉండాలని. సో బిజినెస్ చదివేటప్పుడు ఏ కంట్రీలో ఎలా ఉండాలో ఫస్ట్ అదే నేర్పిస్తారనమాట. సో అలా నేర్చుకున్న వాటిల్లో ఇదే. సో మేము దానిలో కేస్ స్టడీస్ అవన్నీ చెయ్యాలి బిజినెస్ చదివేటప్పుడు. అంటే బిజినెస్ లాకి సంబంధించినవి. అక్కడ వచ్చే మేజర్ కేసులు ఏంటంటే ఇలా పెస్టిసైడ్ ఒక స్పీడ్లో స్ప్రెడ్ చేయాల్సింది ఎక్కువ స్పీడ్లో స్ప్రెడ్ చేయడం వల్ల పొల్యూషన్ పెరిగి కేసెస్ కూడా ఉన్నాయి తెలుసా, చాలా థౌసండ్స్ ఆఫ్ న్యూజిలాండ్లో. సో పెస్టిసైడ్స్ ఎలా చల్లాలి, ఏ టైంలో చల్లాలి, ఎంత స్పీడ్లో చల్లాలి అన్నది కూడా రూల్స్ ఇక్కడ. అందుకనే ఇక్కడ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ సెల్లింగ్ కానీ గ్రో చేసే విధానం కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్సే కాదండి, ఇలాగ ఫుడ్ కూడా ఉంటుంది అనమాట. కాకపోతే ఇక్కడ చైనీస్ ఎక్కువ వస్తారు, ఏషియన్స్ అనమాట. అంటే మన ఇండియన్స్ కూడా ఉంటారు కానీ చైనీస్ వాళ్ళు ఇంకెక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఫుడ్ మాత్రమే ఇక్కడ స్టాల్స్లో ఉంటుంది. అదే న్యూజిలాండ్ క్యాపిటల్ సిటీలో అయితే అక్కడ ఇండియన్ ఫుడ్ కూడా ఉందన్నమాట. నా ఫ్రెండ్స్ వ్లాగ్స్లో నేను చూశాను.
అండ్ ఆల్సో ఇక్కడ సీ ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఈ మార్కెట్లో. కానీ ఆ సెక్షన్ వైపు అసలు వెళ్ళలేదు, ఎందుకంటే నా ఫ్రెండ్కి ఆ స్మెల్ పడదనమాట. తన్నే నా బాడీ క్యామ్ లాగా యూస్ చేసి నేను రికార్డ్ చేశాను కాబట్టి తీసుకువెళ్ళలేదు. చూసారా, ఫ్రెష్ ప్రొడ్యూస్ అనమాట. నేనేం చేస్తానంటే 2 వీక్స్కి ఒకసారి మాత్రమే వెళ్తాను, ఎందుకంటే ప్రతి వీక్ మార్నింగ్ లేచి వెళ్ళడం అంటే సండే నా వల్ల కాదు. అవసరమైనవన్నీ తెచ్చేసుకుంటాను అనమాట ఫుల్గా. ఇక్కడ ఎగ్స్ దగ్గర నుంచి, హనీ దగ్గర నుంచి, గానుగ నూనెలు అన్ని డిఫరెంట్ వెరైటీస్ దొరుకుతాయి. కానీ ఒక ప్రో టిప్ ఏంటంటే, ఈ మార్కెట్కి కొత్తగా ఫస్ట్గా ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే ఒకసారి మార్కెట్ మొత్తం ఒకసారి తిరగాలన్నమాట. ఎందుకంటే కొంతమంది తక్కువ కాస్ట్కి అమ్ముతారు సేమ్ అవే, ఇంకో కొంతమంది ఎక్కువ కాస్ట్కి ఉంటుంది అనమాట. అంటే $1 $2 డిఫరెన్స్. ఆ మనీ సేవ్ చేయడం కోసమే కదా పొద్దున్న లేచి ఇంత దూరం వచ్చేది. అలా ఒక రౌండ్ వేసుకొని చూస్తే, నేను ఇక్కడ నుంచి 1 year నుంచి వస్తున్నాను కాబట్టి నాకు ఎక్కడ ఎవరు ఏది అమ్ముతారు, ఎలాంటి ప్రైస్కి వస్తుందో నాకు ఒక ఐడియా ఉందన్నమాట. నేను అందుకని స్ట్రైట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసేసుకుంటాను నేను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఓన్లీ క్యాషే ఉంటుంది. సో న్యూజిలాండ్లో బేసికల్గా ఎక్కువ ఎవరు క్యాష్ వాడరు అనమాట, కార్డ్తోనే యూజ్ చేస్తారు. సో అందుకనే ఇక్కడ కూడా ఏటీఎం మిషన్స్ లాంటివి ఏమి ఉండవు, కానీ ఒకళ్ళు స్టాల్ పెట్టుకొని ఉంటారనమాట. మనం కార్డ్ తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళకి పే చేస్తే వాళ్ళది మనకి క్యాష్ తీసిస్తారు. సో దానికి కాస్ట్గా $5 ఎక్కువ ఛార్జ్ చేస్తారనమాట. సో 5x50 వాళ్ళకి ఒక 250 వాళ్ళకి అడ్వాంటేజ్. అది ఇంకొక బిజినెస్ అనమాట ఇక్కడ. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇలాంటి మంచి న్యూజిలాండ్ వ్లాగ్ కోసం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి. ఉంటానే.